సీఎం సీట్లుండగా కేసీఆర్ సారు ఏరే దేశాలకు పోయింది మీకు యాదుందా అనుల్లా? ఓ పారి సింగపూరు, మళ్ళో పారి చైనా పోయినట్టు గుర్తు. 10 ఏళ్లలో ఏం పోయినా ఫామ్ హౌస్ కు అప్పుడప్పుడు ఢిల్లీకి ఏరే రాష్ట్రాలకు పోయి లీడర్లను కలిసుడు. నడిమిట్లో గుళ్ళు గోపురాలు, కట్టేటప్పుడు కాళేశ్వరం, గివే ఎక్కువండే. ఇక రేవంత్ రెడ్డి సారు సీఎం అయినాక 3-4 మాటల ఢిల్లీకి అటెనక బయట దేశాలకు పోయిండు. సరే, ఇంతకు ఇయాల్టి ముచ్చటేందో చూద్దాం పాన్రి. 3 దేశాలు తిరిగి ఇవాళ హైదరాబాద్ వచ్చిండు ముఖ్యమంత్రి సారు. ఆరం కిందట మణిపూర్ లో రాహుల్ సార్ పాదయాత్ర చాలైనాక అదే రాత్రి స్విట్జర్లాండ్ దేశం దావోస్ కు పోయిండు పెట్టుబడులు తెస్తానికి. ఆడ 3-4 రోజులు పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లను కలిస్తే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయట తెలంగాణకు. ఆడికెళ్లి సీదా లండన్ కు పోయి మన మూసీ నదిలో మురికి గడిగేసి ముద్దుగా చేసే కార్యం గురించి థేమ్స్ నది ఆఫీసర్లను కలిసిండ్రు. అంతా తిరిగి చూసిండ్రు. మనోళ్ళు పెట్టిన మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీని ఆర్పార్చుకొని దుబాయ్ పోయిండ్రు సీఎం సారు ఆఫీసర్లు. ఆడసుత మూసీ నదిని మంచిగా చేసి టూరిజం డెవలప్మెంట్ ఎట్లా చేయాలనే మీటింగులు అన్ని చూసుకుని నడిచింది. ఇక ఇవాళ పొద్దుగాల హైదరాబాద్ లో అడుగు పెట్టిండ్రు అన్నట్టు. ఈ ముచ్చటి ఇట్లుంటే సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి సార్ ను పెట్టుకున్నాడు. ఇద్దరికి 17 ఏళ్ల దోస్తానా. ఎమ్మెల్యే టికెట్ రానందుకు ఈ పోస్ట్ ఇచ్చింది అన్నట్టు. ఇక షబ్బీర్ అలీ సార్ ను ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖల సలహాదారును చేసిండ్రు. హర్కర వేణుగోపాల్ సార్ ఏమో ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్ సలహాదారు అయిండు. మల్లు రవి సార్ కు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఇచ్చిండ్రు. అందరి కేబినెట్ ర్యాంక్ పదవులే. మొన్న నామినేషన్ వేసిన మహేష్ కుమార్ గౌడ్ సారు బల్మూర్ వెంకటన్న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు అయిండ్రు. ఇయాల ఇంకెవ్వరు పోటీ చేయలే. మరి ఇక నామినేషన్ పోస్టులు నింపుడు సురువు చేస్తారట. ఈ ముచ్చటి ఇట్లుంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ సార్ యాత్రకు కొందరు అడ్డం పడ్డందుకు ట్యాంకు బండ అంబేద్కర్ విగ్రహానికి వెళ్లి నక్లెస్ రోడ్ దాకా ఓంబత్తుల ర్యాలీ తీసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రోజు ఒక దేశ స్థాయి నాయకుడు తిరుగుతా ఉంటే, యాత్ర చేస్తా ఉంటే ప్రధానమైన బాధ్యత ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పైన ఉంటదని కనీస మర్యాద లేకుండా, భద్రత కల్పించకుండా ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ యాత్రను భంగం చేయాలని ఆలోచన చేస్తా ఉన్న ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని